అయోధ్య రామ మందిర విషయంపై నానా హడావిడి చేస్తున్నటువంటి కొందరు ఈ విషయాల్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొదటగా వీటి గురించి హడావిడి చేసేటువంటి వారికి నా మొదటి సూచనలు ఏంటంటే, మీరు అయోధ్య రామ మందిర నిర్మాణం అయ్యేటప్పుడు మీలో ఎంతమంది వ్యతిరేకించారు ఆ విషయాన్ని కూడా చెబుతూనే, ఎంతమంది ఇప్పటి వరకు అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకున్నారు అది చూపెడుతూనే, ఇప్పుడు రామ మందిరం గురించి మాట్లాడటం కానీ, మీరు పెట్టేటువంటి పోస్టులు కానీ, మీరు చేసేటువంటి విషయాలు కానీ చెప్పడం చేయండి మొదటగా. తర్వాత మీరు చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ విషయం బయటకు వచ్చిన తర్వాత కంప్లైంట్ చేసింది ఎవరయ్యా? కంప్లైంట్ చేసింది రామ మందిర ట్రస్ట్ బోర్డు. కంపేర్ చేసింది పోలీసులు. వీళ్ళు రియాక్ట్ అయ్యారు. వెంటనే గవర్నమెంట్ యోగి ప్రభుత్వం కూడా వెంటనే రియాక్ట్ అయ్యేసి ఎస్ఐటి వేసేసింది. వెంటనే అది విచారణ కూడా ఒకవైపు జరుగుతుంది. ఎవరైతే చేశారని భావిస్తున్నారో అతనికి ఇంటికి నోటీసులు, అతన్ని అక్రమంగా నిర్మించుకోవడానికి భావిస్తున్న ఇంటికి నోటీసులు, వాటిని కూలగొట్టే ప్రయత్నం అన్ని జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడన్నా రియాక్ట్ కాకుండా ఎక్కడన్నా దాచిపెట్టేటువంటి ప్రయత్నం అని చేసిందా? ఏమి వెనకేసుకుని రావట్లేదు. ఎవరైనా శిక్షిస్తామని క్లియర్ గా చెప్తున్నటువంటి విషయం ఇది. ఇంకొకటి, కాంగ్రెస్ మరియు వారి మిత్రపక్షాలు ఇప్పుడు బాగా మోడీ గురించి ప్రతి దానికి ఏది జరిగినా సరే మోడీ పిక్ పెట్టేసి మోడీ గురించి దీనికి బ్లింక్ చేస్తూ మాట్లాడుతున్నారు కదా. వారితో పాటు ఎక్కడో దేశ వ్యతిరేక భావనను దేశాల్లో వెదజల్లేటువంటివి మరియు హిందూ వ్యతిరేక భావజాలను వెదజల్లేటువంటి జర్మలో కూర్చున్నటువంటి ఒక వ్యక్తి మరియు ఆయనకు ఒత్తాసపడుతూ ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి అట్టంత సేమ్ ఆలోచనలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి జర్నలిజం పేరు మత్తులో ఉన్నట్టు కొంతమంది వాళ్ళు ఎవరనేది మీకు తెలుసు. నేను పేర్లు చెప్పను, వారి గురించి మాట్లాడుతున్నాను, అందరి గురించి కాదు. వారు గుర్తుపెట్టుకోవాల్సిందంటే, మీరు పెట్టేటువంటి థంబ్నెయిల్స్లలో మోడీ పిక్ ఉండడం వల్ల మీకు వ్యూస్ రావచ్చు, కానీ మీరు చెప్పేటువంటి సోది నిజంగా అవుతుందని మాత్రం మా కళలో కూడా జరగదు. ఆ విషయం మర్చిపోకండి. ఇంకొక విషయం, మీకు ఒక సూటి ప్రశ్న ఏంటంటే, కేరళలో కూడా జరిగింది, బంగారం గురించి జరిగింది. దాని గురించి ఇప్పుడు వాగుతున్నటువంటి నోర్లు అప్పుడు ఎందుకు మూగబోయాయి? ఎందుకయ్యా అంటే, అక్కడ ఉన్నది కమ్యూనిస్ట్ ప్రభుత్వం. అందుకే ఈ యూట్యూబర్స్ వీళ్ళందరూ కూడా మూగబోయారు. సడన్ గా హిందూ ప్రేమ వచ్చేసింది. ఇన్ని రోజులు హిందూ వ్యతిరేక మాటలు మాట్లాడి, హిందూ వ్యతిరేక భావజాలం పెట్టి శ్రీరాముని నుంచి అదే వ్యతిరేకం గురించి మాట్లాడిన వాళ్ళని ఇప్పుడు టక్కన శ్రీరాముడు గుర్తొచ్చేసాడు వాళ్ళందరికీ. ఎలా గుర్తొచ్చారు అర్థం, టక్కన భక్తులు అయిపోయారు. ఎందుకు సడన్ గా? ఎందుకంటే రాత్రి కళ్ళలో వచ్చి రాముడు మా గురించి మాట్లాడండి అని చెప్పేసి మీకు ఏమైనా చెప్పాడా, లేకపోతే ఎవరని చెప్పారా? ఎందుకు రాత్రి వెంటనే మార్చేస్తారు? ఇది కేవలం సెలెక్టివ్ ప్రాపగండా మాత్రమే. అక్కడ మాట్లాడిన వాళ్ళు ఇక్కడ కూడా మాట్లాడడం తప్పే, ప్రశ్నించడంలో తప్పే లేదు. కానీ సంబంధం లేని మోడీ పిక్కులు పెట్టుకోవడం, మోడీ థంబ్నెయిల్స్ పెట్టడం అనేది అది చాలా తప్పు. మీరు ప్రశ్నించడం, అన్ని ప్రశ్నించాలి, శిక్షించాలని మేము కోరుకుంటున్నాం, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కోరుకుంటుంది. అదే విధంగా అక్కడ ప్రభుత్వం కూడా అడుగులు వేస్తూనే ఉంది, యోగి ప్రభుత్వం. ఇవన్నీ ఏది ఎక్కడ ఆగడం లేదు కదా. ఇంకొకటి నాకు అనిపిస్తుంది ఏంటయ్యా అంటే, ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ కొన్ని నెలలలోనే రాబోతున్నాయి అన్నది కదా. ఎలక్షన్స్ రాబోతున్నటువంటి సమయంలో ఇది బయటపడంలో దీని వెనకాల ఏదో భారీ కుట్ర, రాజకీయ కుట్ర ఉంది అనేది నేనైతే భావిస్తూ ఉన్నాను. ఈ విచారణలో అది బయటపడుతుందని భావిస్తున్నాను. బయట పడ్డ తర్వాత ఆ శిక్ష ఎవరు చేసినా సరే, ఎంత పెద్దవాడైనా సరే, దాని వెనకాల ఉన్నటువంటి హస్తాలు ఏవైనా సరే, దాని వెనకాల ఉన్న టోపీలు ఎవరైనా సరే, వాళ్ళందరికీ ఖచ్చితంగా భారీ శిక్షలు పడాలని నేను కోరుకుంటున్నా. ప్రతి రామభక్తుడు కోరుకుంటారు. మీరు కూడా అదే కోరుకుంటే కనుక అప్పుడు కూడా ఇదే మాట మాట్లాడండి. ఇది ఎన్నికలకు సంబంధం లేదు అనుకుంటే మాత్రం చాలా మంచిది. శిక్ష మాత్రం పడాలని మేము మళ్ళీ చెప్తున్నాం. శిక్ష మాత్రం పడాలి ఎవరికైనా, మేమందరం కోరుకుంటున్నాం. యోగి ప్రభుత్వంతో సహా, మోడీతో సహా ప్రతి ఒక్కరు అదే కోరుకుంటారు. ఎందుకంటే మేమందరం శ్రీరామ భక్తులం, మీలాగా దొంగ భక్తులం కాదు. ఇంకొకటి, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒకటి మర్చిపోద్ది ఏంటంటే, ఆ కమ్యూనిస్ట్ భావజాలంలో పోయి ఏదేదో ఊహించుకొని మీరు కూడా కన్ఫ్యూజ్ కాకండి. ఇదంతా సెలెక్టివ్ ప్రాపగండా. 100% యోగి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది కదా, 100% ఆ విచారణ అనేది ఎక్కడ ఒకవైపు జరగదు, అన్ని వైపుల నుంచి చేస్తారు. పక్కా దొంగలు ఎవరో దొరకడం ఖాయం. ఆ రోజు మళ్ళీ మాట్లాడదాం. నా ఈ కంటెంట్ నచ్చితే లైక్, షేర్ మరియు కమెంట్ చేస్తూ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.